హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం నడుం బెల్ట్ అనేది ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనకి ఎంత సైజు కావాలనో అంత సైజుకి దానికంటే 4 ఇంచులు అనేది ఎక్కువ తీసుకోవాలి. మా పాప సైజు 28 ఇంచెస్ కాబట్టి నేను 4 ఇంచెస్ ఎక్స్ట్రా 32 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ అనేది ఖచ్చితంగా 5 ఇంచెస్ ఉండాలి. ఎందుకంటే మనం లోపలికి మలిసి కుడతాం కాబట్టి 1 ఇంచ్ అనేది అవుతుంది. 4 ఇంచెస్ అనేది మనం ఫోల్డ్ చేసుకోవడానికి వస్తది. సో, దానికి క్యాన్వాస్‌తోని వేస్తే మనకి బెల్ట్ అనేది కొద్దిగా స్టిఫ్‌గా వస్తది. మనం క్యాన్వాస్ కూడా కంపల్సరీగా 4 ఇంచెస్ అనేది విడ్త్‌తోని తీసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి. లైనింగ్ క్లాత్, క్యాన్వాసు, నెక్స్ట్ మెయిన్ క్లాత్ ఇవన్నీ ఒక దగ్గర ప్లేస్ చేసుకోవాలి. మనకి క్యాన్వాస్ అనేది ఒక సైడ్ ఏమో మెరుస్తూ ఉంటుంది. అది మెరుస్తూ ఉన్నదాన్ని ఉల్టా పెట్టేసుకొని మనకి ఐరన్ చేస్తే మనకి బెల్ట్ అనేది స్టిఫ్‌గా వస్తది. ఏ సైజ్ వాళ్ళకైనా కూడా 2 ఇంచెస్ అనేది బయటకొచ్చేస్తే సరిపోతది. టోటల్‌గా ఓవరాల్‌గా 5 ఇంచెస్ తీసుకోవాలి. 5 ఇంచెస్ విడ్త్‌తోని తీసుకుంటే మనకి చాలా బాగా సెట్ అయితది. ఒకవేళ మీకు జారిపోతున్నట్టు అనిపిస్తే హిప్ బెల్ట్‌ని మంచిగా క్యాన్వాస్‌ని, లైనింగ్ క్లాత్‌ని మూడిటిని ఒకటే దగ్గర ప్లేస్ చేసుకొని పిన్స్ సహాయంతోని పెట్టుకోవాలి. అప్పుడు జారిపోకుండా ఉంటుంది. ఇట్లా ఐరన్ చేసుకుంటే మన క్యాన్వాస్ అనేది దానికి అతుక్కొని పోతుంది. దీన్ని లెహెంగాకు మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా, నేను వీడియోలో చూయించిన విధంగా స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఈ శారీ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. బాయ్ గైస్.